Welcome students and my dear parents. iCar UG 2026 కౌన్సింగ్ వెబ్సైట్ ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది. న్యూ అప్డేట్ వచ్చింది. కౌన్సింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీకు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. తెలుగు స్టేట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ iCar UG కౌన్సింగ్ గురించి తెలియక అర్థం కాక సీట్స్ లాస్ అవుతున్నారు. మనకు స్టేట్ కౌన్సింగ్లో ఉన్న కాంపిటీషన్ కంటే iCarలో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. మీకు అగ్రికల్చర్ సీటు కూడా చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే మనకు తెలుగు స్టేట్లే కాకుండా రిమైనింగ్ స్టేట్కి సంబంధించిన సీట్స్ కూడా ఉంటాయి. మాకు సీటు కావాలనుకున్న స్టూడెంట్స్కి కరెక్ట్ ప్రాసెస్ చేసుకుంటే ఈజీగా సీట్ వస్తుంది. రీజన్, iCar కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం సీట్స్ వేకెంట్ అవుతుంటాయి, సీట్స్ మిగిలిపోతున్నాయి. ఆ మిగిలిపోయిన సీట్స్ అన్నీ మళ్ళీ స్టేట్కు అటాచ్ చేస్తున్నారు, స్టేట్ కౌన్సిలింగ్లో మళ్ళీ ఫిల్ చేస్తున్నారు. అదే మీరు కరెక్ట్గా ప్రాసెస్ చేసుకుంటే iCar UG కౌన్సిలింగ్లోనే మీకు సీట్ వచ్చేస్తే కాంపిటీషన్ తక్కువ, సీట్ ఈజీగా వస్తుంది. సో ప్రాసెస్ ఏంటి అనేది క్లారిటీ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, పిన్ చేశాను, చూడండి. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి మెయిన్గా రీసోర్సెస్ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటిది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. బైపీసీ స్టూడెంట్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా వీడియో లైక్ చేసి తప్పకుండా వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. iCar UG సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. iCar UG 2026 కౌన్సిలింగ్ సంబంధించి ఆల్రెడీ లేటెస్ట్ న్యూస్ రావడం జరిగింది. షెడ్యూల్ డేట్స్ అనౌన్స్ చేస్తాము, వెబ్సైట్లో వెరిఫై చేయండి అని చెప్పడం జరిగింది. విల్ బీ అనౌన్స్డ్ షార్ట్లీ అని కూడా ఇచ్చేశారు. సో అసలు యాక్చువల్గా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు CUET ఎగ్జామ్ అయితే రాశారు, రిజల్ట్ వచ్చింది. ఇందులో ఏమి ఇచ్చారు, మీకు సబ్జెక్ట్ ఇండివిజువల్ మార్క్స్ ఇచ్చారు. ఈ మార్క్స్ బేస్ చేసుకొని iCar వాళ్ళు ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్లో మీరు మళ్ళీ మీ CUET మార్క్స్ బేస్ చేసుకొని అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ iCar వెబ్సైట్లోనే మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి. చేసిన తర్వాత iCar వాళ్ళు మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి, మీ CUET స్కోర్ వెరిఫై చేసి మళ్ళీ ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు. ఈ ర్యాంక్స్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇస్తారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు మీరు చాయిస్ ఫిల్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే కోర్సెస్ ఏమేమి జాయిన్ అవుతారు, ఏ స్టేట్లో జాయిన్ అవుతారు అనేది ఆర్డర్ వైజ్గా మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు iCar UG కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేసే సీట్స్, కోర్సెస్ చాలా ఉన్నాయి, ఒకటి కాదు. BSc అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉంది, ఫారెస్ట్రీ ఉంది, కమ్యూనిటీ సైన్స్ ఉంటుంది, నెక్స్ట్ మీకు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉంటుంది, ఫుడ్ టెక్నాలజీకి ఉంటుంది. ఇలాంటి అన్ని కోర్సెస్కి ఈ కౌన్సిలింగ్ ద్వారా మీకు సీట్స్ ఫిల్ చేస్తారు. ముఖ్యంగా కాంపిటీషన్ విషయంలో స్టేట్లో మీకు ఉన్న కాంపిటీషన్ కంటే iCarలో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, సీట్ ఈజీగా వస్తుంది కంపారిజన్ చేసుకుంటే. కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. సో కట్ ఆఫ్ గురించి చెప్తాను క్లియర్గా, కోర్స్ వైజ్గా. బిఫోర్ దట్, iCar UG 2026 కౌన్సిలింగ్ సంబంధించి స్టూడెంట్స్ మన మెంటర్షిప్లో చాలామందికి సీట్స్ వస్తున్నాయి. ప్రతి ఇయర్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు కూడా గైడెన్స్ కావాలి అనుకుంటే మెంటర్షిప్ ఫీ అమౌంట్ 1500 రూపీస్ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా పే చేసి మీరు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. ఫస్ట్ డే మీ అడ్మిషన్ వెళ్ళేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. iCarలో మీకు ప్రాసెస్ ఎలా చేయాలి, చేసిన ప్రాసెస్ ద్వారా మీకు వచ్చిన ర్యాంక్కి మీరు ఏ కోర్సెస్ అండ్ ఏ యూనివర్సిటీస్, ఏ స్టేట్కి సంబంధించిన ఆప్షన్స్ ఇవ్వచ్చు అనేది క్లారిటీగా ఇన్ డీటెయిల్గా మీకు PDF రూపంలో కూడా మీ ర్యాంకుకు తగ్గట్టు PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి డౌట్ మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే iCar కౌన్సిలింగ్ ఈజీ కాదు, డిఫికల్టీగా కాదు, కానీ అన్ని కౌన్సిలింగ్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. కరెక్ట్ ప్రాసెస్ అర్థం చేసుకొని కరెక్ట్గా కౌన్సిలింగ్ చేసుకోగలిగితే కన్ఫామ్గా సీట్ వస్తుంది. తెలుగు స్టేట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ సీట్స్ వస్తాయి అని తెలుస్తుంది కానీ మిస్ అవుతున్నారు, కరెక్ట్గా గైడెన్స్ లేకపోవడం వల్ల. అందువల్ల మీకు ప్రాసెస్ తెలియదు, iCarలో కన్ఫామ్గా మాకు సీట్ రావాలి అనుకున్న వాళ్ళు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. డైరెక్ట్గా మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి.
మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్ అయి ఉంటే అగ్రికల్చర్ బీఎస్సీ సీట్ రావాలంటే 330 నుంచి 360 ప్లస్ మార్క్స్ ఉంటే సిఈయూటీలో మీకు అగ్రికల్చర్ సీట్ అయితే వస్తుంది. ఇక్కడ మార్క్స్ డిఫరెన్స్ ఎందుకు ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ కాస్త షఫల్ అవుతుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ బట్టి కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ స్కోర్ కనుక ఉంటే మీరు సేఫ్ స్కోర్ కన్ఫామ్గా అగ్రికల్చర్ సీట్ అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు నేను చెప్తున్న స్కోర్ కనుక మీరు క్రాస్ చేసి ఉంటే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టుగానే. ఈడబ్ల్యూఎస్ అయితే 320 నుంచి 350 ప్లస్, ఓబీసీ అయితే 310 నుంచి 330 ప్లస్, ఎస్సీ అయితే 290 నుంచి 320 ప్లస్, ఎస్టీ అయితే 270 నుంచి 310 ప్లస్. ఈ స్కోర్ మీరు క్రాస్ చేశారంటే మీరు కన్ఫామ్గా బీఎస్సీ అగ్రికల్చర్ సీట్ వస్తుంది. ఇంతకంటే తక్కువ స్కోర్ ఉంటే మీకు హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అలాగే ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్లో కూడా సీట్స్ వస్తాయి. అండ్ ఈ ఇయర్ మనకు నీట్ ఎగ్జామ్ లేట్గా అవుతుంది కాబట్టి నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాతే మనకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే ఇంకా కాంపిటీషన్ తగ్గుతుంది. ఈ స్కోర్ ఇంతకంటే తక్కువ వచ్చినా కూడా మనకు సీట్ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవరు ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. బీఎస్సీ అగ్రికల్చర్ అంత ఈజీగా సీట్స్ అయితే స్టేట్ కౌన్సిలింగ్లో రావు, కానీ ఐకార్ యూజీ కౌన్సిలింగ్లో వస్తాయి. థ్యాంక్ యూ.